discuss. Oh, we have to discuss. Oh, I thought you asked me to laugh. No, you love it. I would love you to laugh. Oh, you love it. No, no. You no, first you laugh. You love it. No, you laugh then I laugh. It's yours. Laugh. No, yeah. But then I see how much good I have a teacher. Bro. Laugh. I came from interview bro. నన్ను మొత్తం నన్ను పక్క వారేసి మీరు కూర్చోబెడుతున్నారు. Actually, అరే చూసినా పక్క వారేస్తుంది. Laugh no. Start. Say. కంటిన్యూ చేద్దామా? Yeah, చూద్దామా? yeah, sure. ఓకేనా? హాయ్ 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 హాయ్. హాయ్ మార్షల్, హాయ్ మార్షల్. మార్షల్. ఎలా ఉన్నారు? మార్షల్. మార్షల్. ముగ్గురు కూడా అపోజిట్ లా మార్షల్. యా. యా. You do this? యా. Strongest. बाहुबली के बाद आता है मेघाबली. मेगा बली. मार्शल के बाद. मार्शल के बाद मेघाबली. चलो. अच्छा लोग बाहुबली అనమాట మార్షల్ లా. సో హాయ్ 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 బ్రదర్ హాయ్. Hi, how are you? హాయ్ అబ్బాయి నమస్తే నమస్తే. How are you? Namaste. మెగా నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా మస్తున్నా అండ్ యూ ఆర్ లుకింగ్ గుడ్ సీరియస్లీ బోత్ బాగున్నారు. సో వాట్స్ ద మార్షల్ మ్యాన్? మార్షల్ అంటే ఏంటి అసలు? నీకేం తెలుసు? నేను మార్షల్ అంటే అందరికి గుర్తొచ్చేది మార్షల్ అనుకుంటుండే. మళ్ళీ ఇంతకుముందు ఆ టైటిల్లా ఇంకా పెరగలేదు. ఆ టైటిల్ ఒకటి ఇది ఉన్నది సంథింగ్ ఇంజెక్షన్ అండ్ వూమ్లో వచ్చిన బేబీ అది అబ్జర్వ్ చేసిన. సో ఏం తెలిసింది దాన్ని బట్టి? సంథింగ్ ఏదో సైంటిఫిక్ మూవీ స్మార్ట్ గా సంథింగ్ సైంటిఫిక్ మూవీ ఇంకోటి ఏదో సంథింగ్ డూయింగ్ అందర్ లోపల ఏదో చేస్తున్నారు. అసలు ఏంటో మార్షల్ నీకు ఏం తెలుసు? మార్షల్ అంటే మార్షల్ అంటే అందరికి తెలిసిందే కదా నార్మల్ థింగ్. అదే సంథింగ్ నాకైతే అబ్జర్వ్ చేసింది ఇంజెక్షన్ ఒకటి భూమిలో వచ్చిన బేబీ. అసలు मार्शल మార్షల్ का మీనింగ్ मतलब क्या? సమ్ రిప్రజెంటింగ్ ఫర్ సంథింగ్ వాట్ ఆర్ సమ్ అవార్డ్. మార్షల్ సమ్ యాటిట్యూడ్ టైప్ కదా. డిజిగ్నేషన్. ఓకే ఆర్మీలో ఎప్పుడు వెళ్ళలేదు పేరు మార్షల్. ఎయిర్ మార్షల్స్ ఉంటారు. ఎయిర్ మార్షల్స్. ఓకే See, ఓకే this ఎయిర్ marshal- మార్షల్స్. No, no, no. This martial, that martial. this Okay. martial is MARTIAL. Okay. That is martial arts. Okay. This is MARSHAL. ఓకే సో డిఫరెంట్ మార్షల్స్. సో మార్షల్ అంటే ఇట్స్ ఎ డిజిగ్నేషన్. యా ఆర్మీ కమాండ్ ఆ టైప్లో కొంచెం గట్టిగా చెప్పు. ఆర్మీ కమాండ్ ఆ టైప్లో డెసిగ్నేషన్ అది. సో అది అన్ని ఫీల్డ్స్లో ఆ జాబ్ ఉంటుంది బట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. సో మేము అంటే కొత్తగా ఉంటుందని చెప్పేసి ఆ కేటగిరీ డెసిగ్నేషన్ని మా సబ్జెక్ట్ మెడికల్ బ్యాక్గ్రౌండ్లో చూస్ చేసుకొని పెట్టడం జరిగింది. ఓకే సో మీకు ఎందుకు ఇళ్ళకి వచ్చారు మార్షల్కి అసలు? ఎలా సెలెక్ట్ చేశారు మీరు? ఎస్ ఐమ్ ఆస్కింగ్ హౌ యూ గాట్ సెలెక్టెడ్ ఇన్ దిస్ మార్షల్? మార్షల్ అని సైంటిఫిక్ మూవీలా ఎలా మీరు వచ్చి లోపలికి? So basically what happened, Gatiya. abhi a lot of casting of South Indian films happens in Bollywood. So that is how I got to know of the film, and then I got to know of the director, the producer, and the hero, and all of them I knew, and I was not really very sure. Okay. मतलब सारे नए हैं क्या करेंगे, but then they sent me a list of technicians as well, and they had technicians from both the worlds. Like they had the best of technicians from both the worlds, from Telugu and Bollywood. Be it our editor, be it our music director, be it our costume stylist, and I was like कि मतलब ये कुछ तो life में plan कर रहे हैं, कुछ तो कर, they are trying to do something, because this does not look like a regular Telugu film. And I was like चलो नरेशन सुनती हूँ. तो मैं आ गई हैदराबाद. हैदराबाद आ गई, और हैदराबाद में आने के बाद I heard the narration for the first time. And actually, honestly, first time narration me, I said yes. The director also said yes. Like it was just a decision like that. భయ్యా ఇంతేనా సెట్లో కూడా వాకడాకేలా టక్ టక్. Now you're asking me questions, now I'll answer. अजीब बात है, मैं बोलूँगी नहीं. ఫుల్ ఇంతేనా? ఫుల్ జాయ్ ఆ సెట్స్లా? ఎలా ఉంటుండే? హౌ వాస్ ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరు షేరింగ్ ఎలా ఉంటుంది సెట్స్లో? ఇంతే చేంజ్ లేదు. సేమ్ వెరీ ఫన్ and she's very supportive, very cooperative. I was just telling him अभी 2 मिनट पहले इंटरव्यू स्टार्ट क्या करने बोले? के पहले क्या तेलुगु में मैं बात नहीं कर पाती हूँ, फिर भी मैं इतना बात करती हूँ. जिस दिन तेलुगु में बात करूँगी फिर मैं ही बात करूँगी, कोई चांस नहीं कोई और बात చూసా ఎవరికి ఛాన్స్ ఇవ్వదట. తెలుగు పాట వచ్చేది ఉంటే బాతగానే వస్తే ఎవరికి బాతగానే ఉంటే ఛాన్స్ ఇవ్వదంటుంది డైరెక్ట్గా. no chance. సరే తెలుగులో మీ హీరోకి ప్రపోజ్ చేయి, ఎట్లా చేస్తావు? తెలుగు में प्रपोज कर दो हीरो को, कैसे प्रपोज करती? ఇవి ఉన్నాయా? ప్రపోజ్ ఛాన్సెస్ ఉన్నాయా? ప్రపోజ్ ఛాన్సెస్ ఉన్నాయా? ఇందులో ఉన్నాయా మూవీలో ప్రపోజ్ చేయడం? Yeah. లవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో నీకేం గుర్తుందో జస్ట్ ప్రపోజ్ కుచ్ బి తుమ్హారా మర్జీ
हिंदी बात करती है और तमिल कन्नड़ जापानीज कुछ बोल रही हूँ ना, क्यों मेरा feel खराब ओके 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 एक्शन या एक्शन अभय, तुम्हारी झील सी आंखें, तुम्हारी ये सफेद से दांत, झील सी आंखें, पॉन्ड जैसी आंखें, मुझे लगता है कि मैं उसमें स्विम कर सकती हूँ। तुम्हारे ये सफेद दांत मुझे माउंट एवरेस्ट की याद दिलाता है, बर्फ में भरा हुआ। तुम्हारी ये बालें Rating करेगा? हाँ करूँगा। I was expecting that. हाँ करूँगी ना, वो लाठी लेके ऐसे कूद कूद के करूँगी। Okay. अरे और मेन बाकी है, अरे बाकी है, बाकी है। तुम्हारी ये बाल ब्लैक, ये अमेज़न के ब्लैक फॉरेस्ट से भी ज़्यादा घने हैं। क्या तुम? अच्छा? हाँ। क्या तुम मेरे जीवन के? बुक क्या तुम नहीं? I'm finding the world in you. You're not getting the idea. That is The world yeah. That's what. ఈవెన్ my జుట్టు love. పెంచిన అప్పుడు అప్పుడు हाँ, he's my జుట్టు love. పెంచిన ఏంది ఎంత ముందు क्या तुम मेरी जिंदगी में रहोगे? हाँ जी हाँ, हो गया। ఓకే ఇప్పుడు రివర్స్ నువ్వు ప్రపోజ్ చేయాలి ఆల్రెడీ సినిమాలు నువ్వు సెంటిగా ప్రపోజ్ చేయాలి సెంటిగా ఆల్రెడీ సినిమాలు కొంచెం అంటే మీ స్టైల్ యాటిట్యూడ్ ప్రపోజ్ చేయి యాటిట్యూడ్ మన తెలంగాణ తీరు లేకపోతే ఫుల్ హైదరాబాద్ గాయ తీరు ప్రపోజ్ చేయి चल। ఓకే యాక్షన్ యాక్షన్ షీస్ రెడీ యాక్చువల్లీ చూసిన ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాను ఓకే లౌడ్ से बात करा Waiting for the proposal is not. अच्छा वेटिंग फॉर प्रपोजल ओके ब्रो డింగ్ క్యాట్ డింగ్ నో Looking at it, oh, he's playing that. feeling he's playing the role okay okay action blinking blinks करती है मैं blinks करती हूँ okay okay action action నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నీతో ఏదో చెప్పాలని నా ఫీలింగ్, ఏం చెప్పాలో అర్థం కాని ఫీలింగ్. నువ్వు నా మీద చూపించే అంటే ఎవరు అంటే నేను ఎవరో తెలియకుండా నువ్వు నా మీద చూపించిన అఫెక్షన్, అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ కూడా చూపించిన అఫెక్షన్ నువ్వు చూపించినప్పుడు నా కోసం నువ్వు లైఫ్ తీసిచ్చేసావు. సీరియస్లీ ఇంతకంటే నాకు బెటర్ ఆప్షన్ ఇంకేముంటుంది లైఫ్లో? నువ్వు తప్ప నాకు ఇంకెవరు ఉంటారు సీరియస్ మీద? నా అమ్మ తర్వాత అన్న తర్వాత तेलुगु में बोलो। నేను ప్రేమిస్తాను. हाँ, बोलो। हाँ। నేను నీకు చాలా ప్రేమిస్తున్నాను రా. मेगा గట్టిగా ప్రేమిస్తాను. My God, oh 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 my God. సో హౌ యూ ఫీలింగ్ మేఘనా చెప్పు ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు ఏమనుకుంటున్నావు ఎలా స్పందిస్తున్నావు ఈ భావన ఏంటి వై ఎందుకు భావన సారీ ఎందుకు क्योंकि मेरा नाम मेघना नहीं है, my name is Megha. मेघा, చెప్పు There is मेघा. no na in my name. ఓకే మేఘా Yeah. హౌ యూ ఫీలింగ్ నౌ నీ मेरे అభిప్రాయం क्या ఏంటి Abra has proposed to me, मतलब throughout the entire film I have poked him to talk something. ఓకే Finally when today he is talking, he is saying that he loves मेगा me. I love you. Oh my God, Abra, I love you too. I love you too. Yeah. అయిపోయింది క్లియర్ అయిపోయింది Blushing. మాస్టర్ మూవీలో ఇద్దరు మన ఎవరు హీరో హీరోయిన్ లవ్ లో ఉన్నారట కన్ఫర్మ్ అయిపోయింది రాసేసుకోర్రి రాసుకోర్రి అయిపోయింది ఓకే This is the father feeling. ఎవరంటే అంతే కదా, అందరూ అన్ని ఉంటాయి అన్ని షేడ్స్ ఉంటాయి ఫాదర్ షేడ్ ఉంటాయి లవ్ షేడ్ అన్ని షేడ్ కేరింగ్ వైజ్ కేరింగ్ లైక్ వైఫ్ కేరింగ్ లైక్ లవర్ కేరింగ్ లైక్ గర్ల్ ఫ్రెండ్ ఎన్ని ఉంటాయి ఎలిమెంట్స్ Like a father. సో మార్షల్ మూవీలో యాక్చువల్ దేని గురించి మార్షల్ అసలు చెప్పే కదా లైక్ అంటే ఇందాక నేను చెప్పిన ఒక రెసిగ్నేషన్ గురించి చెప్పాను. ఇప్పుడు ఏంటంటే జర్నీ వచ్చేసి ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా వే ఆఫ్ జర్నీ ఇన్ ద మూవీ, శ్రీకాంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీకాంత్ వే ఆఫ్ జర్నీ. ఈ రెండు అంటే నేను పర్ఫామ్ చేసేటప్పుడు ఐ లుక్ లైక్ మార్షల్. ఎస్ యువర్ మార్షల్ It's like a journey of a martial. యా అది శ్రీకాంత్ గారు ప్లే చేసినప్పుడు హీ లుక్స్ లైక్ మార్షల్. ఓకే ఎవరు పర్ఫామ్ చేస్తున్నా మార్షల్ కాన్సెప్ట్లోనే వెళ్తుంది. ఓకే అంటే వాళ్ళ క్యారెక్టర్ రిజెంబ్లెన్స్ అనమాట, వాళ్ళు చేసే పని ఆ క్యారెక్టర్ రిజెంబుల్ చేస్తుంది. మార్షల్ అంటే ఏంటి ఇప్పుడు ఒక కమాండింగ్ టైప్ ఒక సోల్జర్ టైప్ కదా, అంటే ఆ వేలో నా జర్నీ ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఆయన జర్నీ ఒక డిఫరెంట్ ఉంటుంది. ఇద్దరం కలిసిన తర్వాత ఆ జర్నీ అలా ఎంత దాని ప్లాట్లోనే అది ఎంతో మనం మూవీలో చూస్తే కానీ తెలియదు. సూపర్. హౌ వాస్ వర్కింగ్ విత్ శ్రీకాంత్ గారు అండ్ మీకు మనం అడుగుతున్నాం
ఎలా ఉంది శ్రీకాంత్ గారితో? ఫస్ట్ టైం చూడడం శ్రీకాంత్ గారిని ఎప్పుడు చూడలేదు. మూవీస్ చూసారు ఏమైనా ఇంత ఉంది ప్రీవియస్ ఏమైనా? After actually I got the film and I got to know that Srikanth is there in the film. I saw a couple of his films and I really loved that film. There's this one song. Sing a song for us. No, that's not Mama. Okay, Nuve. That What I a just song. know Wow, one wow, line. wow. I just like know that one line only. I can't do that very badly. But I really love the way he did the film. And I actually like I had a crush on Sonali Binde when I was like. Sonal Bindra crush on you. I really used to like her. So I saw the film and I was like, he has romance Sonali Binde and the song was so beautifully shot. So I actually saw a couple of his old films and then when I was working with him on the set, he's such an experienced guy, so much of knowledge and experience of years, and he's so senior. But no matter what, yeah, he like on set just the way I was a newcomer, Abhay was a newcomer, like first time. He also used to make us feel the same that this is his first film as well. Like he's so committed and so dedicated towards his work that you don't feel like okay, he's such a big star with so much of experience and all of that. Always in his character, and then very serious, very dedicated. Yeah. So yeah, it was lovely working with him. I learnt a lot from him. देखो मेगा बरस रही है, मेगा बरस रही है, मेगा बारिश आ रही है, मेगा अरे बरस हो रही, मेगा 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 बरस रही है. अरे मस्त पाడుతుంది తప్పటి బారిష్ हो रही मेगा సో బ్రో యూ ఈమె ఎట్లా తట్టుకున్నారో ఏం కథ అసలు చెప్పు హీరోగా. తట్టుకునేదేం లేదు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతే. సెట్లో కూడా కూర్చుంటాను, వస్తుంది అది ఇది ఇది బ్లా 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 అంటుంది. అంటే నేను ప్రొడక్షన్ వైజ్గా ఇప్పుడు మైండ్లో చాలా ఆలోచన ఉంటుంది కదా, ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ పర్ఫార్మెన్స్ వైజ్గా ఏం చేద్దాం ఆలోచించుకుంటూ నేనేదో ఇట్లా కూర్చుంటాను. కూర్చున్నప్పుడు వస్తుంది హాయ్ అండ్ ఇలా వచ్చి కూర్చుంటుంది. You had lunch or you had dinner and okay yeah I had you had okay yeah then he starts somewhat this is happening that is happening అలా చెప్తూ ఉంటుంది. ఓకే ఎలా ఉంటారో నువ్వు చెప్పు ఎలా ఉంటారో. No, so I used to like find him and he'll be like, you had lunch, you had your food. I'll be like, yeah, now listen, this is happening, that is happening, this is going wrong, that is going right. And he used to have this one expression even till now. Okay. क्या कुछ तो, but now I actually understand that it was very important. मतलब if he would have also reacted to people like just the way I was going to him, I'm sure there are 100 more people also going to him with a lot of their problems or issues. You know what? See, he's a producer and he's an actor. అరే ఎన్ని ఉంటాయి కంట్రోల్ చేసేటి, కోఆర్డినేట్ చేసేటి, ఎన్నో దిమాగ్ ఇన్ని ఉంటాయి. అవన్నీ హ్యాండిల్ చేసి నీకు వచ్చి ఇంత స్మైల్గా కూల్గా ఉండడం ఈజ్ గొప్ప, ఈజ్ అ కూల్ థింగ్, రైట్? Exactly, it is. So it was my experience also, like I have learned this from him, honestly, like how to be really calm and cool in situations where you can really get angry and pissed off and can take a wrong decision. He was very calm, and even till now, like we are just like couple of days away from the release, everyone, be it the director, be it everyone is worked up, everyone is making calls, doing this, doing that. He is also doing his things, but very calmly, very coolly. I know that inside there will be a lot, 1,000 feelings that he must be having, but ऊपर जो दिखा रहा है ना बंदा कि नहीं, he's calm and he's the guy who's taking the ship and people are following, that is commendable. Yeah, like that is, you need a different kind of maturity to do things like this, honestly. मतलब ये maturity, मतलब I don't know what exactly it is maturity or experience or what or the upbringing, but everything together he managed both the jobs very well. Yeah, very well. So bro, ఈ క్వశ్చన్ డైరెక్ట్గా నీకే, యాజ్ అ ప్రొడ్యూసర్గా అండ్ యాక్టర్గా ఎట్లా కంట్రోల్ చేసినావు, అండ్ మళ్ళీ ఇటువంటి హీరోయిన్ ఇటువంటి బ్లా 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 హీరోయిన్ ఉన్నారన్నావు, మళ్ళీ ఎలా కంట్రోల్ చేసినావు మొత్తుకు బ్లా బాబా అనుకుంటా. సో ఇంక ఇటు డైరెక్టర్, అటు కోఆర్డినేషన్, లొకేషన్స్, ఎవ్రీథింగ్ పైసలు లేనిది ఏం నడవదాడ. అటువంటి టైంలో హౌ యూ డన్ యువర్ జాబ్ చెప్పు, ఒకసారి షేర్ చేసుకో. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా, ఇంత నేను హ్యాండిల్ చేయగలను నాకు తెలీదు. ప్యాషన్తో వచ్చేసాము, దిగేసాము, డబ్బులు పెట్టేసాము, సినిమా చేస్తున్నాం. వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెరుగుతూ ఉంటుంది. స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే తెలియదు మనకి.
ఫస్ట్ షెడ్యూల్ అయిపోతుంది, సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇలా మనకి టైం గడిచే కొద్దీ అందులోని పెయిన్, అందులోని ప్రెషర్, అందులోని ప్రాబ్లమ్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటాయి. సో అది నాకు ఆ జర్నీలో తెలుస్తూ ఉంది వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ప్రెషర్స్ ఐఎమ్ గెటింగ్, ఏం ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, హౌ షుడ్ ఐ సాల్వ్ దట్, హౌ షుడ్ ఐ మేనేజ్ ఎవ్రీథింగ్. అంటే ప్లాన్డ్గా నేనేది బ్యాలెన్స్ చేసింది, మేనేజ్ చేసింది ఏం లేదు. ఇట్స్ నాట్ ఎనీథింగ్ ప్లాన్. ఈరోజు అయిపోతుంది, నెక్స్ట్ డే ఫ్రెష్. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఈరోజు ఏంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామా లేదా, నెక్స్ట్ డే ఏంటి ప్రాబ్లమ్స్, అలా వెళ్ళిపోయాను తప్పితే ఇంత నేను బేర్ చేయాలి, ఇంత వెయిట్ నేను షోల్డర్స్ మీద వేసుకొని ఇంత దూరం లాక్ రావాలి అన్న సెన్స్ అయితే నేను ఎప్పుడు అలా ఆ వే ఆఫ్ థింకింగ్ లేదు నాకు. డే బై డే ఎవ్రీథింగ్, ఎంత నేర్చుకున్నాం, ఎంత కష్టపడ్డాం, ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరు బాగున్నారా లేదా. యా. సో యువర్ ఫ్రెష్ హీరో, ఫ్రెష్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంత కొత్త ఉంది. ఆ టైంలో శ్రీకాంత్ గారిని మార్షల్లో పెట్టుకోవాలని ఐడియా ఎట్లా వచ్చింది? అంటే ఈ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చిందా, మీ థాట్ అది? అంటే జనరల్గా ఇద్దరికి కామన్గా వచ్చింది అది. అంటే ఫస్ట్ మేము స్టోరీలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక క్యారెక్టర్ అనేది మన కళ్ళకి కనబడుతుంది కదా, ఒక విజన్ అనేది ఉంటుంది. ఆ విజన్ని బట్టి ఇద్దరం సైమల్టేనియస్గా ఒకళ్ళని అనుకున్నాం. నా దగ్గర నుంచి ఆప్షన్ శ్రీకాంత్ గారనే వచ్చింది, జయరాజ్ చెప్పినప్పుడు కూడా శ్రీకాంత్ గారనే వచ్చింది. అంటే ఆ జడ్జ్మెంట్ అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఒక డిఫరెంట్ షేడ్స్ ఉండి అన్నీ ఒకళ్ళే ప్లే చేసి జడ్జ్మెంట్ ఇవ్వాలన్నప్పుడు వీ నీడ్ ఏ సీనియర్ మోస్ట్ యాక్టర్, పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా. అండ్ ఆల్సో ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద 3 షేడ్స్ అవన్నీ సెట్ అవ్వాలి, ఒకళ్ళే పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు ఒక షేడ్ పర్ఫామ్ చేసి ఇంకో షేడ్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా టోటల్ 3 షేడ్స్ మొత్తం అన్నీ కొలాప్స్ అయిపోతుంది. సో అన్నిటికీ జడ్జ్మెంట్ ఇవ్వగలి, అన్నిటికీ పర్ఫామ్ చేసి అందరినీ ఒప్పించగలిగే కెపాసిటీ ఎవరికి ఉంది అని చూసుకున్నప్పుడు ఆ రేంజ్ సీనియర్ మోస్ట్ యాక్టర్స్లో ఆబ్వియస్లీ ఫస్ట్ ఆప్షన్ ఎవరికైనా శ్రీకాంత్ గారే దొరుకుతారు. అలానే మాకు దొరికారు. ఏం లేదు, ఐడియా వచ్చింది అదే, ఏం లేదు. ఇప్పుడు అసలు అప్రోచ్ సంగతి తర్వాత, ముందు స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన పేరు రాసేసుకున్నాం. యా, ఆయన పేరు రాసేసుకొని చేసేసాం. అప్పుడు తెలియలేదు, మొత్తం స్క్రిప్ట్ అయిపోయి కూర్చున్నప్పుడు అవును అసలు ఇంత చేసాం మనం, స్క్రిప్ట్ కూడా రాస్తాం ఆయన పేరు మీద, అసలు ఇప్పుడు ఆయన ఒప్పుకోకపోతే మనకి ఇంక వేరే ఛాన్సెస్ ఏమున్నాయని అప్పుడు ఆలోచన వచ్చింది. ఇంక ఈ ఆలోచనలు ఇలా టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వెంటనే ముందు అన్న దగ్గర తీసుకెళ్ళాలని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళటం జరిగింది. డైరెక్టర్ వెళ్ళారు, నేను వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు ఫస్ట్ అవుట్లైన్ చెప్పండి అమ్మా, ఇంట్రెస్ట్ ఉంటే వింటాను అన్నారు. సో ఫస్ట్ జయరాజ్ వెళ్ళి అవుట్లైన్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత విని ఓకే అవుట్లైన్ బాగుంది, ఒక 2 days ఆగరండి, ఫుల్గా నెరేట్ చేయండి నాకు, దెన్ ఐ విల్ జడ్జ్ అని చెప్పేసి అనగానే 2 days తర్వాత మళ్ళీ వెళ్ళి మొత్తం అప్పుడు స్టోరీ అంతా నెరేట్ చేశారు. నెరేట్ చేసినప్పుడు ఓకే ఒకసారి నేను ఆలోచించుకొని చెప్తాను అన్నారు. సరే అంటే ఆయన దగ్గర తీసుకెళ్ళటం అనేది సెకండరీ కానీ అసలు ఒక స్క్రిప్ట్ మేము ప్రిపేర్ చేస్తున్నామంటే మాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. అంటే మేమేం నార్మల్ స్క్రిప్ట్ అయితే తీసుకెళ్ళట్లేదు, ఒక గుడ్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్తున్నామన్న. అలాంటిది ఒక గుడ్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్తున్నప్పుడు, ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ దగ్గరికి అది తీసుకొని వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి మాకు. దీంతోనే ఆయన పేరు కూడా పెట్టేసుకొని స్టోరీ రాయటం జరిగింది. సో ఆ నమ్మకాన్ని మాకు నిజం చేశారు శ్రీకాంత్ గారు. 1 week టైం తీసుకున్నారు. 1 week టైం తీసుకొని ఆఫ్టర్ 1 week హీ కాల్డ్ జయరాజ్ అండ్ జయరాజ్ సింగ్. ఆయన ఫోన్ చేసి ఇట్లా నేను చేస్తాను, బట్ ఒకసారి నేను ప్రొడ్యూసర్ ఎవరు అని అడిగారు. అట్లా అభయే సార్ ప్రొడ్యూసర్ కూడా అని చెప్తే అట్లయితే ఒకసారి నేను అభయ్తో మాట్లాడాలంటే సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వీ స్పెండ్ ఏ క్వాలిటీ టైం, ఒక 2-3 hours క్వాలిటీ టైం స్పెండ్ చేసినప్పుడు అంటే ఆయన ఏంటంటే ఒకటే అన్నారు, ఇప్పుడు ఇది టచ్ చేస్తే జడ్జ్ చేయాలి, డ్రాప్ అవుట్ అవ్వకూడదు ఎక్కడ, కమర్షియల్ వాల్యూస్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వకుండా చేయగలిగితేనే మనం ఇది టచ్ చేయాలి, లేకపోతే అందరికీ రిస్క్ అవుతుంది ఇది అనవసరంగా అని అన్నప్పుడు నేను అన్నాను, అన్న నీకు ఇవన్నీ కాదు, క్యారెక్టర్ ఓకేనా, నీకు స్టోరీ నచ్చిందా అది చెప్పు, నీకు అది ఓకే అయితే మిగతాదంతా నాకు వదిలేసి నేను చూసుకుంటాను,
ఇంక నువ్వు అవన్నీ మర్చిపో, నీకు ఇది నచ్చింది, ఆ స్టోరీ నచ్చితే చెప్పు, మనం చేద్దామన్నా. ఎట్లా 1-2 hours 3 hours మేము మాట్లాడుకున్నప్పటికీ ఆయన నాలోంచి అబ్జర్వ్ చేశాడు ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ, విజన్, నాకున్న విజన్ని కానీ ఆయన అర్థం చేసుకొని దెన్ హీ గాట్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ హీ సెడ్ ఓకే. సో అలా సో ఈ అప్పుడు మూవీ గురించి మాట్లాడాం కదా, ఒకసారి మనం మేఘకి ఇచ్చేద్దాం. బరసో రే మేఘా అయిపోయింది, తక్కువైపోయింది. సో జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ రౌండ్ ఇస్తాను నేను, జస్ట్ లైక్ ఎక్స్ప్రెషన్ రౌండ్ అగైన్. ఓకే కూల్ అగైన్ అట. ఓకేనా? మీరు జడ్జ్ చేయాలి కరెక్ట్ చేస్తుందో లేదో. ఓకేనా? యు హావ్ టు జడ్జ్. కూల్ యు హోల్డ్ దిస్. ఓకే జస్ట్ ఏదైనా ఎక్స్ప్రెషన్ మీరు చెప్పండి, మీరు కమెంట్ చేయండి ఎక్స్ప్రెషన్. నీకే తెలుసుగా, స్మైల్ ఇస్తు చెప్పు. చెప్పాలా? యా. లాఫ్టర్. ఓకే కూల్. అంటే ఇమోషన్ ఇంతే ఉంటుంది అంతే. ఓకే ఫుల్ రౌడీజం बोलते ना, क्या बोलते, फुल इरिटेशन, रउडी. कॉर्नर पे no not coming ऐसा स्मोक कर दो. एक बार इधर देखो. क्या स्माइल क्यों? पास love so I look at him and yeah. Okay. Come on. अरे I said love, laughter का. I said love. बैकग्राउंड गाना कुछ. तू देखा तूने जाना सनम. हो गया? कितना Okay. Now innocence. फेस ही देख लो ना, इनोसेंस से भरी हुई हूँ. नहीं अच्छा. हाँ innocence. She's showing love ना. This is love. Innocence. Innocent ही It's तो like है. feeling shy. हाँ feel shy. Yeah. Okay. It's okay. Normal okay. 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 Crying. Pass. Okay. Cunning. Yes. Arrogance with cunning. Same that look. See, you can copy. Yeah. Same like that. हो गया अभी हो गया. अरे मतलब 5 सेकंड ना एक इमोशन का. नेक्स्ट Attitude. देखा थोड़ा ऑडी एटीट्यूड सेम होगी. Let it down ना. ए रेनबो. Rainbow. ओके देखो रेनबो है, दिख रहा है. हाँ 3 कलर्स అయితే ना. गुड आइडियाज. Okay. So అయిపోయింది ఇది కథం. So how was experience sharing with Srikanth garu? Actually not only Srikanth Garuya but everyone on the set. Srikanth garu, second Abhay garu అట్లా. And ఇంకోటి we can talk about ఇంకోటి ఉంది KGF music. Okay, so I'll start with Srikanth ji. I told you. Yeah, with what is this? Okay, very quick I'll say. Srikanth ji, I already said it. Yeah, okay, cool. Thank you. So, Srikanth ji, I already told you. With him, it was, I did not have too many scenes, but whatever little scenes I've had with him, I actually got to learn a lot in that time. Like, there was this one scene where he was lying on the floor. I can't say more than that. And the floor was burning. Like, the weather was so hot, the floor was burning. He kept on lying there, yeah. Even when the camera was not on, he was lying there because he wanted to be in the character. And we actually were talking, how is he even lying down there like that? Because it was so hot. You remember which scene I'm talking about? So he was just lying there. He's just, let's get me a cloth or something. I'll just put my head. And he was lying there in that hot weather. So yeah, that dedication and all of that, even after so much of fame and popularity and experience, he's still that down to earth actor who just wants to deliver good jobs. So that is what I learned from him. With Abhay, I told you already, I honestly learned that
you should not be judging people. I'll be very honest. You shouldn't be judging people with their initial things, because I honestly thought, yeah, matlab, what is he doing? Because he really seemed like a nice guy, and there were places where I thought that people are taking matlab fayda of his niceness, too much fayda of his niceness, and I was like, he can't be so naive to not even understand that what people are doing. But it was not like that. He understood everything. He was just giving people their chance, their space and all of that. So I actually learned that from him, that how to keep calm and really be a businessman when you are planning to do a business. Apart from that, I had a very good rapport with Sharanya. She was playing Abhay's sister. Then Prithviraj Garu is also very cool and happening on set. Then I met I had a scene with Pragati ma'am as well. She was very cool. Like initially she was a little, like she was not talking, but you know now, once I start talking, everyone talks. So it was good. It was so overall, everyone, yeah, from the director to my costume stylist, he is one of the great stylists we have in the country right now. Then our music director Yadgiri Varkapallu ji, and then Ravi Basur ji. Everyone, yeah, we have got the best of people, and I'm grateful that I got to be a part of this film. I'll ask you. తనకి తను ఇప్పుడు ప్రీ లాంచ్లో ఉంటారు కదా, ఆడియో లాంచ్లో చెప్పేసావు కదా. బ్రో దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ. నువ్వు చెప్పకూడదు ఈ క్వశ్చన్, నువ్వు చెప్పాలి. ఇప్పుడు కేజీఎఫ్ ఉంది కదా, కేజీఎఫ్ మ్యూజిక్, ఫేమ్ ఆఫ్ కేజీఎఫ్ మ్యూజిక్ ఉన్నది కదా, సో ఇందులో తీసుకోవడానికి కారణం? మనం తీసుకునేదేం లేదు, ఆయన చేయటమే మనకు లక్కు. ఎందుకంటే అంత కేజీఎఫ్ లాంటి పెద్ద హిట్ ఇచ్చినప్పుడు ఆయన అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. ఓకే, వాళ్ళు మనకు వర్క్ చేస్తారనేది అసలు ఆప్షన్లో ఉండదు మనకి. సో ఇదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన దొరికారు. అంటే ఈ సినిమా ఫస్ట్ నుంచి అంతే, ప్రతి టెక్నీషియన్ని మేము ప్లాన్ చేసింది వేరు ఉంటుంది. మార్షల్ అనేది ఇట్ సెల్ఫ్ సెలెక్ట్స్ వాట్ ఇట్ వాంట్స్. ఎవరైతే దానికి బెస్ట్ జడ్జ్ చేస్తారో ఆ సినిమాని మూవీ సెలెక్ట్ చేసుకుంది అందరినీ. ఐ ఫీల్ లైక్ దట్ బికాస్ ఎందుకంటే మేము ప్రతి డిపార్ట్మెంట్లో చాలామందిని అనుకొని అవన్నీ అయిపోయి అసలు మేము అనుకోని వాళ్ళు ఎంటర్ అయిపోయి ప్రాజెక్ట్లోకి, అంటే ఇట్స్ లైక్ ఇట్ సెల్ఫ్ చూస్ చేస్తాను అనమాట. అండ్ కేజీఎఫ్ అనేది అంటే విజువల్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి, షూటింగ్ అయిపోయింది. తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు, శ్రీకాంత్ అన్న దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అన్న ఒకటి ఎక్స్ప్రెస్ చేశారు, ఏంటంటే అబ్బాయి మనం విజువల్గా మన విజన్ సక్సెస్ అయింది, షూటింగ్ బాగా జరిగింది, షార్ట్స్ అన్ని బాగా వచ్చినాయి, అవుట్పుట్ బాగా వచ్చింది, ఇప్పుడు అసలు పని ఉంది ఆర్ఆర్. జనరల్గా నార్మల్ మూవీస్కి నార్మల్ బేసిక్ లైఫ్ అనేది ఆర్ఆర్. ఈ సినిమాకి అది ఇంకా ఎక్కువ కావాలి, మెయిన్ అది. ఎందుకంటే నువ్వు ఎలా అయితే హెవీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నావో దానికి తగ్గట్టుగా నువ్వు నీ విజువల్ని ఎన్హాన్స్ చేసి జనాలకి చూపించాలా, ఫీల్ అవ్వాలన్నప్పుడు నువ్వు ఎలా అయితే హెవీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నావు అంత హెవీగా ఉండాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. మరి నాకైతే అర్థం కావట్లేదు, మరి మీరు అంత మంచి అవుట్పుట్ని ఎలా జడ్జ్ చేస్తారు, మరి ఆర్ఆర్ ఎలా ఉంటుందో మరి నాకైతే తెలియదని ఆయన టెన్షన్ పడినప్పుడు నాకు టెన్షన్ వచ్చింది. ఇంత సీనియర్ అయ్యి ఉండి ఈయన ఇంత టెన్షన్ పడుతున్నారంటే అబ్బో ఇది ఇందులో ఏదో చాలా ఉంది అని చెప్పేసి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చాలా అనుకున్నాం, చాలామంది పేర్లు వచ్చినాయి, మాట్లాడాము. అంటే ఎంత మాట్లాడినా వాళ్ళు చేస్తామన్నా కూడా నాకేంటంటే అది అవుతుందా, మనం అనుకున్న లెవెల్లో వస్తుందా, అంటే అన్న మాటలే నాకు చెవుల్లో మోగుతూ ఉంటుంది. మన ఈయన పర్ఫెక్టా, ఈయన కాదా అని అసలు మెంటల్ ఎక్కిపోయింది అనమాట. ఇంకా టైర్డ్ అయిపోయి బాగా అసలు ఇంకా ఇలానే ఫ్రీగా ఒకసారి మేనేజర్తో కూర్చొని మొత్తం లోకాభిరామాయణం అంతా మాట్లాడుకుంటున్నాం. కష్టాలు, ప్రొడక్షన్ కష్టాలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గర నుంచి ఒక మాట వచ్చింది. ఏమని అంటే కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పర్సనల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన మా మేనేజర్ కలిసి ప్రీవియస్గా వర్క్ చేశారంట చెన్నైలో ప్రీవియస్ మూవీస్కి. అది చెప్పగానే నాకు ఎందుకు పాజిటివ్గా అనిపించి, మీరు టచ్లోనే ఉన్నారని అడిగాను. టచ్లోనే ఉన్నాను సార్, 1 వీక్ అయింది మాట్లాడి అన్నారు. సార్ అయితే ఒకసారి ట్రై చేస్తే తప్పేం లేదు కదా, ఒకసారి ట్రై చేద్దాం, ఆయన చేస్తే ఓకే, చేయకపోతే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నారు కదా అని అంటే, అవును సార్ కరెక్టే కదా అని చెప్పేసి వెంటనే ఆయన ఫోన్ చేయడం జరిగింది. 2 డేస్లో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది, వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత బెంగళూరు వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏంటి, మా ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మేము ఈ సినిమా చేసాం,
ఇంత కష్టపడ్డాము, మా ప్లాట్ లైన్ ఇది మా అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడి ఇవన్నీ వద్దు. ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా వెళ్దాం, ఇది సార్ మా సినిమా, మీకు నచ్చిందా లేదా మీరు చూసి జడ్జ్ చేయండి అన్నట్టు డైరెక్ట్గా పాయింట్కే వచ్చాము స్టార్టింగ్లో. సార్ ఇది సార్ మ్యాటరు, ఒకసారి స్టోరీ చూడండి, మేము షూటింగ్ మూవీ చూడండి, మీకు నచ్చితే చెయ్యండి లేకపోతే లేదు అని చెప్పేసి క్లారిటీగా మాట్లాడితే ఆయన కూడా అదే నచ్చింది. అవును సార్ అదే కరెక్ట్, టైం వేస్ట్ ఉండదు అని చెప్పేసి వెంటనే చూస్తా అన్నారు. చూడగానే వెంటనే షో వేయడం జరిగింది. షో అయిపోయిన తర్వాత ఆయన ఒకటే అన్నాడు, సార్ కేజీఎఫ్ హిట్ తర్వాత నాకు 20 మూవీస్ వచ్చాయి, పెద్ద మూవీస్, నేను ఏది యాక్సెప్ట్ చేయలేదు, బట్ ఆఫ్టర్ కేజీఎఫ్ మీ మూవీ నేను చేస్తానని చెప్పేసి అన్నారు. అంటే లిటరలీ షాక్ అది నాకు. అంటే ఎందుకంటే చెప్పాను అది, అంటే జనరల్ నేనేమనుకుంటా అంటే ఈయన సరే చూస్తారు బాగుందంటారు కానీ నేను బిజీగా ఉన్నాను, మొహమాటం కొద్దీ నేను బిజీగా ఉన్నాను సార్, కేజీఎఫ్ 2లో బిజీగా ఉన్నాను కుదరదు అని ఈ కైండ్ ఆఫ్ జనరల్గా అందరూ అంతే కదా, ఇంకా ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్లోనే నేను వెయిటింగ్ అనమాట. ఆయన ఆ మాట సరికి లిటరల్గా షాక్. నేను అసలు ఏంటి ఈయన నిజంగా ఒప్పుకున్నారా అన్న సెన్స్లో వెళ్ళిపోయాను. తర్వాత హ్యాపీనెస్ కానీ అంటే అంటే అక్కడే మాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో బూస్టప్ అనేది దొరికింది. అంటే అంత పెద్ద రేంజ్లో ఉన్న ఆయన యాక్సెప్ట్ చేస్తాన్నారంటే వీ మేడ్ సంథింగ్ గుడ్, ఒక హిట్ ఫిలిం తీసామన్న ఫీలింగ్ కలిగింది. అక్కడ మాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్టప్ అయిపోయినాయి, సినిమా మీద వేరే ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయినాయి. అండ్ ఆల్సో ఆఫ్టర్ హిజ్ వర్క్, ఆయన వర్క్ చేసిన తర్వాత ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా డెఫినెట్లీ. ఎందుకంటే నేను ల్యాబ్లో చూసుకుంటున్నప్పుడు ఆ సౌండింగ్ అవన్నీ వింటుంటే నాకు అసలు కేజీఎఫే గుర్తొస్తుంది. అంటే ఆ లెవెల్, అంటే ఆయనకి పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా ఉండదు, ఏ సినిమా అయినా సరే నచ్చిందంటే సేమ్ వర్క్, సేమ్ డెడికేషన్, సేమ్ కమిట్మెంట్. అది నాకు చాలా బాగా నచ్చింది ఆయనలో. అండ్ హీ గేవ్ అ వెరీ 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 గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల చాలా ఎలివేట్ అయింది మూవీ, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది. అండ్ హీ బికేమ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఫర్దర్లీ విల్ కంటిన్యూ వర్క్. ఈ స్మాల్ రౌండ్ టిక్ టాక్ ఫోన్ రౌండ్ అని చెప్పి యూ డూ టిక్ టాక్ करते आप तुम never TikTok any TikTok like TikTok basically 10 smash समझ गया one bro twice choose TikTok TikTok చూసే కానీ ఎప్పుడు ట్రై చేయాలి ఒక్కసారి we are not TikTok person yeah ఓకే TikTok అంటే TikTok ఫోన్ అంటే TikTok చేయడం కాదు. I ask you something TikTok అని చెప్పేసాలా yeah TikTok game you play most on your mobile game you play most on your mobile Heyday game you play Heyday you catch me Heyday Heyday right now Ludo okay the last thing you googled my movie video song film Dandanakkadam okay you I have to check, I have to see what I did, I don't know. అంటే ఎన్నో చేస్తుంటా అన్నమాట. I guess same Kalaila song, I was just uploading the song, so wahi hoga. The person on your speed dial ఎప్పుడు ఒక పర్సన్ స్పీడ్ డైల్ ఫోన్ లో ఎప్పుడు స్పీడ్ డైల్ my mom and dad నేమ్స్ అండి వెంకటేశ్వర విజయలక్ష్మి వెంకటేశ్వర విజయలక్ష్మి Yeah. ఓకే యువర్ స్పీడ్ I don't have a speed dial. స్పీడ్ డైల్ అంటే ఎవరికొకరు కాల్ చేస్తుంటావు కదా. I don't have a speed dial, but if I have to call 3 person, it has to be mom, dad, and then my best friend Patrali. Yeah. ఓకే ది నెంబర్ ఆఫ్ పిక్చర్స్ హ్యావ్ యూ ఆన్ యువర్ ఫోన్ ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి నీ ఫోన్ images మ్యాక్స్ 1000 plus 1000 ప్లస్ ఇక్కడ ఐ థింక్ మీది వాట్ అబౌట్ యు 10,000 plus. నేను అనుకున్నా బ్రో నిజంగానే అనుకున్నా మైండ్ లో 10k అన్న కింద పడ్డది చూస్తా డైస్ చేసుకోలేకపోతున్నా 10k plus 10k plus, yeah. all of your videos photos No, I don't have, like, I am not a selfie person. I click a lot of nature and videos and all of that. Yeah. I love clicking. so bro okay దీని గురించి పక్కకి పెట్టి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. we talk about locations man seriously Yeah, locations చెప్తాం మా locations చెప్పండి కొంచెం చిక్మంగళూరు వాడినట yeah locations 2 songs కి వెళ్ళాం అవుట్. ఒకటేమో రన్ ఆఫ్ కచ్ గుజరాత్ ఫర్ దండనాకడం సాంగ్ అండ్ చిక్మంగళూరు ఫర్ కలాయిలా సాంగ్. యా గుజరాత్ రన్ ఆఫ్ కచ్ వైట్ అండ్ అదే మగధీరా అవన్నీ చేసినవి ఉన్నాయి కదా. సో అది అక్కడ 1 సాంగ్ అండ్ వెంటనే అక్కడ నుంచి చిక్మంగళూరు వెళ్ళి అక్కడ ఒక సాంగ్ చేసాం. అది మెలోడీ చిక్మంగళూరు చేసింది, ఆ క్లైమేట్కి తగ్గట్టు ఉంటుంది సాంగ్ కూడా. బట్ రన్ ఆఫ్ కచ్ దగ్గర బాగా కష్టపడాల్సి వచ్చింది. రన్ ఆఫ్ కచ్ దగ్గర ఆ టెంపరేచర్ హ్యూమిడిటీ తట్టుకోలేము ఆ టైంలో.
బాగా హ్యూమిడిటీ ఎక్కువ. అసలు ఏం క్యారీ చేయలేదా సేఫ్టీ ఏమైనా? అంటే నీకు అక్కడ ఏం లేదు కదా మొత్తం. అంటే ఇప్పుడు అది టూరిస్ట్ ప్లేస్. ఓకే. సో టూరిస్ట్ ప్లేస్ వల్ల ఏమైందంటే అక్కడ వచ్చే జనాల వల్ల ఏంటంటే 1 కిలోమీటర్ వరకు వైట్ కాస్త బ్రౌన్ అయిపోయింది. ఓకే. మేము షూట్ చేయాలంటే ఇప్పుడు ఒక 4-5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి షూట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ ఉండదు, బై వాక్ వెళ్ళాలి, లేకపోతే క్యామెల్ రైడ్స్కి వెళ్ళాలి. అంతే, క్యామెల్ రైడ్స్కి వెళ్ళాలి. అక్కడ ఏమి ఉండదు కదా, ప్లేన్ నార్మల్ ల్యాండ్, ఖాళీ ల్యాండ్ కదా. దానికన్నా నడవడం బెటర్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కూర్చోలేము క్యామెల్ రైడ్స్లో కూడా. డెఫినెట్లీ. అండ్ ఆ హ్యూమిడిటీ అంటే అప్పుడు ఇంకా ఏదైనా ఎంత సేఫ్ తీసుకున్నా ఆ టెంట్లు వేసుకోవడం వరకే కదా, అంబ్రెలాల కింద కూర్చోవడం, టెంట్లు వేసుకోవడం వరకే. కానీ వేరే అక్కడేమి ఒక హౌస్ లాంటిది కానీ ఒక ఏమి ఉండవు కదా, జస్ట్ ప్లెయిన్ ల్యాండ్. అండ్ ఆల్సో డ్యాన్స్ ఏంటంటే మొత్తం సాల్ట్, ఇంకా సాయిల్ ఎట్లా ఉంటుందో సాల్ట్, ఇంకా అది సాయిల్ ప్లేస్లో సాల్ట్ ఉంటుంది అంతే, సాల్ట్లో నడుస్తావు నువ్వు మొత్తం సాల్ట్. అదేంటంటే మార్నింగ్ అంతా సాలిడ్గా ఉంటుంది, మధ్యాహ్నం అయ్యేసరి ఎండబెడితే ఏంటంటే కరిగేసేసి గమ్ వాటర్ వచ్చేస్తుంది. మేము అక్కడ మళ్ళీ డ్యాన్స్ చేయాలి దాని మీద మళ్ళీ. అదొక డిఫరెంట్ టాస్క్. ఆ డ్యాన్స్ చేసేటప్పుడు మొత్తం అది చింది చేతుల మీద, మెడల మీద, కాళ్ళ మీద, షూస్లోకి వెళ్ళిపోయాయి, సాల్ట్ షూస్లోకి వెళ్ళిపోయి మొత్తం స్వెల్లింగ్స్, బ్లీడింగ్, సాల్ట్ ఎక్కువైపోయి అది అంటే బాగా ఇబ్బంది పడ్డాం. బట్ వర్క్ వైజ్గా అవుట్పుట్ బాగా వచ్చింది, సాంగ్ వాటికి ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా మనం చిక్మంగళూరు వెళ్ళాం. చిక్మంగళూరుకి వెళ్ళిన తర్వాత ఎంత స్ట్రెస్ అయితే పడ్డామో అంత రిలీఫ్ దొరికింది నాకైతే, బికాస్ ఆఫ్ ద ఫాగ్ అండ్ ద విండీ. నాకు ఎటు నేచర్ లవ్ అని కదా. అండ్ ఆల్సో నేను వెళ్ళినప్పుడు తుఫాన్ ఎఫెక్ట్. యాక్చువల్లీ అంత ఉండదంట, జనరల్గా అంత విండీగా అంత ఫాగ్ ఉండదంట. ముందు రోజు కూడా లేదు. కరెక్ట్గా షూటింగ్ స్టార్ట్ అయిన రోజు మార్నింగ్ నేను వెళ్ళినప్పుడు అసలు ఇక్కడ కూర్చుంటే మన ఇద్దరం కనపడం, ఒకరికొకరు మన ఇద్దరం ఒకరికొకరు కనపడం, అంత ఫాగ్ అనమాట. ఫాగ్ ఒకటైతే ఓకే, ఫాగ్తో పాటు నీకు విండీ ఎఫెక్ట్. విండీ అంటే మామూలు విండీ కాదు, నువ్వు చైర్లో కూర్చున్నా నెట్టేస్తుంది, నువ్వు నడవటానికి కూడా ఉండదు, నువ్వు నడవలేవు, ఎదురు నడవలేవు దానికి, అంత స్ట్రాంగ్ అనమాట. స్ట్రాంగ్ బ్రీజెస్, విండ్స్ అనమాట. భయం వేస్తుంది. అంటే ఫస్ట్ నేను కార్లో నుంచి నాకు అర్థం కాల, పైకి హిల్ దగ్గరికి వెళ్ళి కారు డోర్ తీసాను, అసలు అక్కడేదో రియల్గా తుఫాన్ ఏదో వచ్చేసి అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి కదా, చెట్లు ఎన్ని వస్తువులన్నీ ఎగురుతూ ఉంటాయి కదా, ఆ ఫీలింగ్ కలిగింది నాకు. అంటే లిటరల్గా ఒక 5 మినిట్స్ పట్టింది నాకు సెట్ అవ్వడానికి. ఆ గాలి సౌండ్స్ చెవుల్లో వింటే, ఆ హిల్లీ ఏరియా కదా, వాట్ హ్యాపెన్స్ అంటే ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు, అంత భయం వేసింది. బట్ ఆఫ్టర్ 5 మినిట్స్ ఐ యూస్ టు ఎంజాయ్ దట్ క్లైమేట్ అండ్ ఫాగ్. ఓకే, కంటిన్యూ విత్ టాక్. Bro, the app you use the most, ఏ యాప్ ని ఎక్కువ యూజ్ చేస్తావు? Which app you use the most? YouTube only. YouTube ఎక్కువ వాడతావా? Yeah, YouTube and Hotstar. He's always watching videos. మామూలు అందరూ వాట్సాప్ అనుకుంటారు. I thought you WhatsApp. ఓకే, అది కూడా ఎక్కువ వాడేది ఏంటి, ఎక్కువ యూజ్ చేసేది? ఓకే, నాట్ వాచింగ్, వాట్సాప్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే నేను ఫోన్ కూడా ఎక్కువ మాట్లాడను డైరెక్ట్గా ఎవరితో, ఏమైనా ఉంటే మెసేజ్ చేయమంటాను. ఇవన్నీ టెన్షన్ పెట్టుకొని మళ్ళీ ఫోన్ మాట్లాడడం మాట్లాడకండి కదా. ఇంపార్టెంట్ కాల్స్ అయితే తీస్తాను. Mine is Instagram and WhatsApp. One, tell me anyone. Instagram. Yeah. Instagram में मैसेज भी करती है? हाँ, मतलब मैं I don't like texting back. Yeah, I have this very bad habit of not replying. So Instagram is good for me. You call me, you'll get me. The last person you called? The last person I call right now, my father. Father name? Debashish Chaudhary. Okay. Bro, the last person you called? My manager. And the last time you set an alarm, ఏ టైం పెట్టుకుంటారు? 6:30. పక్కా 6:30 లేచేస్తారా? మీకు జిమ్ టైం అనా లేకపోతే? డెఫినెట్లీ జిమ్ టైం ఉంటుంది. ఒకవేళ జిమ్ చేయకపోయినా మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. యా, like generally alarm or you are free life when you are free. I don't get up before 12 or 2. Genuine answer. Just being honest. Emoji you use the most? ఏ emoji ని ఎక్కువ వాడతారు? అదే స్మైల్ విత్ లవ్ ఐస్. Show that, say what he's saying. I am reading. Say that.
He uses, no? Okay, So he should just show your no? face. Why will I show? He is using. He'll No, show. what expressions Explain. mean, na? Laughing with some love Expressions scenes. Okay. कैसा करती ला? आया ना? टिक टिक आएगा अभी हाथ साइन. Okay, your turn. What you use the most? First is this one, Namaskar. Hey, पूरा लोग के नमस्कार. Namaskar, हाँ. Second, which I use the most is that is me only. Laughing and crying. I do that together. Yeah. Okay, so let me go for ఇంకో రౌండ్ కెళ్ళే ముందు ఒకటి అడుగుతా. సో మార్షల్ మూవీ యాక్చువల్లీ ఈ మూవీ ఎందుకు చూడాలి చూస్తే వాళ్ళకి ఏంటి అసలు పబ్లిక్కి వాళ్ళే వాంట్ టు సీ ఇఫ్ దే బయింగ్ ద టికెట్ అండ్ వాచింగ్ ఎందుకు చూడాలి అసలు కెలబుడ్ ఎలిమెంట్స్ దే హ్యావ్ టు వాచ్. నేను ఒకటే చెప్తాను, నేను ఫస్ట్ చెప్పేది అది ఏంటంటే ఈ సినిమా ఈ పర్టికులర్ మార్షల్ మూవీ ఎవరైనా డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్న వాళ్ళు ప్రతి పర్సన్కి జస్టిఫికేషన్ జరుగుతుంది, సాటిస్ఫై అవుతారు ప్రతి ఒక్కళ్ళు. టికెట్ డబ్బులు వేస్ట్ కావనేది నేను ప్రామిస్ చేసి చెప్పగలను. నాట్ యాజ్ ఎన్ ప్రొడ్యూసర్, నాట్ యాజ్ ఎన్ యాక్టర్, యాజ్ ఎన్ ఆడియన్స్ చెప్తున్నాను. మీరు ఈ సినిమాకి టికెట్కి పెట్టిన డబ్బులు వేస్ట్ కావు. యూ విల్ కంపల్సరీ గెట్ సాటిస్ఫైడ్ బికాస్ విత్ దిస్ మూవీ. ఎందుకంటే ఇందులో ఒకటి ఉంది ఒకటి లేదనేది ఏం లేదు. సి ఆల్ కైండ్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్, నో కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి, మంచి ఫైట్స్ ఉన్నాయి ఫర్ యాక్షన్ లవర్స్. సి అండ్ మంచి మదర్ ఎమోషన్స్ ఉంటాయి, బ్రదర్ సిస్టర్ ఎమోషన్స్ ఉంటాయి ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ఆల్. మంచి లవ్ స్టోరీ ఉంటుంది. నాకు శ్రీకాంత్ గారికి షేడ్స్ మధ్యలో ఉండే ఆ టగ్ ఆఫ్ వార్ కావచ్చు, ఆ బాండింగ్ కావచ్చు, అన్నీ కలిపి ఒక పర్ఫెక్ట్ మిక్స్ బ్లెండ్, కరెక్ట్గా బ్లెండ్ అయ్యి ఒక మంచి రెసిపీ తయారైతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మార్షల్. టేస్టీ ఎంటర్టైనర్ రియల్లీ. యా, ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చుదని ఏం లేదు. సీనియర్ మోస్ట్ పీపుల్కి, యా, ప్రతి జనరేషన్కి నచ్చుతుంది. ఐ ప్రామిస్ దట్ థింగ్ ఫర్ షూర్. So okay, let me go for rapid fire. Yeah. Okay, rapid fire, bro. Free advice you got till now? I got lots of free advices for this movie. ఒకటి ఏదైనా మాకు సిల్లీగా అయినా నెగిటివ్ అయినా పాజిటివ్గా అయినా ఉచిత సలహా బోల్తి. చాలా ఇప్పుడు మూవీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అసలు అవసరం లేని వాళ్ళు కూడా పక్కకు వచ్చి కూర్చొని ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, అది అట్లా చేస్తే బాగుంటుంది అని నాకు అడ్వైస్ చేసి చాలామంది ఉన్నారు. యా, మిస్ఫైర్. వాళ్ళకేం తెలియదు, మళ్ళీ అందులో నాలెడ్జ్ ఏమి ఉండదు. వాళ్ళు చెప్పే దాంట్లో ఏదో షో ఆఫ్ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడాలి. వాళ్ళకన్నా నాకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది బేసికల్లీ. బట్ బట్ దిల్ కమ్ అండ్ సిట్ బిహైండ్ అండ్ దిల్ టాక్ డూ దట్, డూ దిస్, అలా చేస్తారు. చాలా లాట్స్ ఆఫ్ ఫ్రీ అడ్వైస్ కేమ్ ఫర్ దిస్ మూవీ ఫర్ మీ. నాట్ అబౌట్ యూ. Okay, your turn. Free advice you got till now? Free advice I get a lot, yeah, but one advice I give to people for free. Yeah, so yeah. Yeah. Free advice you got. You also. I generally don't. I'm the giving one. Yeah, मतलब मुझे कौन क्या बोलेगा, मैं इतना बोलती हूँ. So basically, I honestly believe, like I say this to a lot of people, that if you dream for something, or if you really want to be something, or see yourself doing something, or whatever it is, there are 3 things that you need in life. One is that you got to be a good human being. Good human being. It's very important to do anything in life. I believe that you need to be a good human being. Second is work hard. Third is never give up, and there is nothing that you can achieve in your life. Okay, super. Yeah. So this is what learning. This में तो learning आ ही जाएगा. हाँ. आ ही जाएगा. हाँ. Okay. Bro, one quality you have, nobody else. Patience, I think. Patience. I'll give it పక్కా to కదా, you. ఇంత మంది టెన్షన్ పెట్టుకున్నా patience ఉండాలి. Super nice. One quality you have, nobody else. No one can laugh like me. I laugh and cry together. That's my quality. Laugh and cry. Abhi you have to crack a joke and yeah, I actually do. Actually, like you have to crack a joke. Like whenever I laugh, I cry. That is like a unique quality. Trust me. Okay. Yeah. So bro, one quality you have, nobody else. Patience. Patience. Okay, your turn. My quality, I can laugh and cry together. Like whenever I have to do a crying scene, my director usually like cracks a joke. Yeah, cracks a joke. So I start laughing, then I cry, and then we do a serious scene. Yeah, seriously. I don't need listening. Just make me laugh. నవ్వి వచ్చేస్తే తనకి. Okay. This question is for you. Okay. If you have $1 billion, you know $1 billion. I know $1 billion. 3 things to buy. Yes.
Okay, sounds a little but I really want to buy a school, a different kind of school. I have that plan in mind. Yeah. No, I won't be a headmaster. I'll just get students who can come and study for free. Just do that. Three things. One I'll do is I'll go for a world tour. World tour. Yeah. Third, I'll save them. Third, I'll save the money. Save the money. Yeah. Selfish होता है ना. सेल्फिश क्या लोगों No, को no, ज़्यादा no, से ज़्यादा no. दे दिया थोड़ा घूमने में जाऊंगी बाकी सेव कर रखूंगी Bro, you have $1 billion. Three things to buy. Just listen. Oh, he says. just listen I'll just serve అండి. I'll just serve people. South the people. Yeah. that's why we are doing the film together yeah same thought Okay, South the నాకు ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. కాకపోతే అవి కాస్ట్లీగా నాకు ఒక పర్టికులర్ టేస్ట్ ఉంటుంది. అవన్నీ సెటిల్ అయిన తర్వాత దెన్ మిగతా అన్నీ జనరేషన్కి నా కొడుకులకి ఎవరైనా జనరేషన్ ఉంటే వాళ్ళకి కొంచెం అడ్డు పెట్టేసి మిగతాదంతా ఐ విల్ సర్వ్ టు ద పీపుల్. హాఫ్ ఆఫ్ మై ఇన్కమ్ ఐ విల్ సర్వ్ టు ద పీపుల్. Sure. same here One thing you want to redo always. ఒక person you want నేనా? one thing you want to redo. ఒక person you say ఏం ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసేది కాదు, ఎవరిని చూసినా ఏం చేసినా ఫస్ట్ నేను ఏంటంటే ఐ లిజన్ అండి. ఐఎమ్ ఎ గుడ్ లిజనర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Okay. ఐ లిజన్ అండ్ ఐ లెర్న్. ఐ డూ దట్ విత్ ఎవ్రీ వన్. You what you observe people. what I observe in people Yes. I just started observing I never used to observe before Right question. If you meet a random person, okay? If you meet a random person, what do you observe the people? how Person culture. yeah how he talks Really? yeah how he talks what the body language is. I think you can understand a lot by the way a person puts him in front of people. Okay. So yeah, like I don't really like unless and until I'm in the situation not doing anything, I'll probably observe how your hand movement is, how you talk, all of that. But it comes later. First thing, if I see someone for the first time, Looks it's and appearance. not looks. I don't go by looks, but the body gestures, how he talks, the personality. That is what I observe. పర్ఫెక్ట్గా జడ్జ్ చేయగలను. అంటే యాజ్ ఎ సెడ్ ఐఎమ్ ఎ గుడ్ లిజనర్ అండ్ You will take time, time is good. టైమింగ్ కాదు, ఆ మనిషి మాట్లాడే మాటలు, బాడీ లాంగ్వేజ్ చూస్తేనే ఐ కెన్ జడ్జ్ వాట్ ఈజ్ అనేది నాకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. What do you judge about me? ఐ టోల్డ్ యూ నా యువర్ లవబుల్ పర్సన్. Like for real? యా రియల్. Okay, మీరని కాదు నా గురించి చెప్పు. ఇప్పుడు తెలుస్తుంది. What are you observing? ఫ్యాషన్ ఫ్రీక్ నువ్వు. Fashion freak. యాక్టింగ్ ఇంట్రెస్ట్ బాగా. తెలిసిపోతుంది. Thank you. Okay. యా అండ్ బాడీ బిల్డింగ్ ఇంట్రెస్ట్. Okay. అదే మెయిన్ నీకు ఇప్పుడు నీకున్న మెయిన్ ఫోకస్ ఏంటంటే యూ వాంట్ టు ప్రూవ్ యువర్ యాక్టింగ్. Okay. దాని మీద నీకు ఫుల్ కాన్సన్ట్రేషన్లో ఉన్న ప్రెసెంట్ నువ్వు, అవునా కదా? Nice. Full astrologer. Face me that. I also felt the same also. You want to feel same. Exact same. He's also. She's also. Nice. Bro, ఇంకోటి. Yeah. If you are a country head, ఈ countryకి you are the Modi for this India. 3 things to change. కరప్షన్ అనే పేరే ఉండకూడదు. Corruption చేస్తావు. అస్సలు తీసేస్తాను. ఇంకోటి నాకు డౌట్, మన ఇండస్ట్రీలో కరప్షన్ ఉంటుందా? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండదు కావచ్చు మ్యాక్సిమం. ఏ ఇండస్ట్రీ అయినా ఉంటుంది. Every industry has corruption. ఏ ఇండస్ట్రీ అయినా కరప్షన్ అనేది కామన్. సో కరప్షన్ ఇస్ కామన్ వన్. ఓకే. యా. 3 things to change. కరప్షన్ తీసేస్తాను. ఇంకోటి ఒకటి చెప్తాను, మర్చిపోయాను. పోవర్టీ తీసేస్తా. యా. అప్పులు, డెట్స్ తీసేస్తాను. కంట్రీ డెట్స్ మొత్తం క్లియర్ చేసేస్తాం. మొత్తం రాష్ట్ర బడ్జెట్ ఏమేమి ఉన్నాయో మొత్తం చేస్తాం. ఒకరికి డెట్ ఉండకూడదు. ఇప్పుడు మనం జనరల్గా మనం పర్సనల్గా మనం ఎలా అయితే ఫీల్ అవుతామో కంట్రీ కూడా అలానే ఫీల్ అవ్వాలి కదా. ఇఫ్ దిస్ ఈజ్ మై కంట్రీ, ఐ వాంట్ మై కంట్రీ టు బి డెట్ ఫ్రీ కంట్రీ. ఒకటి నీకు ఫేవర్గా చేసుకోవాలంటే ఏం చేసుకుంటావు అందులో? నీకు ఫేవర్గా యువర్ కంట్రీ హెడ్ నీకు ఫేవర్గా ఒకటి చేసుకోవాలి. నాకు ఫేవర్గా ఎప్పుడైనా ఏ ఫీల్డ్లో నాకు ఫేవర్గా ఒకటే, ఐ వాంట్ పీపుల్స్ లవ్ అండ్ సపోర్ట్. గవర్నమెంట్ సపోర్ట్. వాళ్ళ గుండెల్లో చిన్న ప్లేస్ ఉంటే చాలు నాకు. అది ఎక్కడ ఏ ఫీల్డ్ అయినా సరే. బ్రో నీకు తెలియదు కానీ నీకు వచ్చిన పొలిటిషియన్ చిన్న ఉన్నావు రైట్ పొలిటికల్ ఫ్యూచర్ పొలిటిషియన్ అయితే డౌట్ వస్తుంది. నేను కానీ నేను వెళ్ళను పొలిటిక్స్. అసలు వెళ్ళవా? But you have some ethics, man. యా. ఎథిక్స్ అనేవి వీ కెన్ మేనేజ్ ఇన్
ఇన్ అనదర్ కైండ్ ఐ మీన్ వేరే వైపు నుంచి కూడా వీ కెన్ మేనేజ్. బట్ పొలిటికల్ యాక్టర్ అవుతావని నీకు తెలియదు కానీ అవుతున్నావు, అట్లనే పొలిటిషియన్ అవుతావు బట్ నీకు ఉన్నాయి లోపల. నా థాట్స్ నాకు ఉంటాయి బట్ పొలిటికల్గా నేను వెళ్ళను. ఒక బిజినెస్ మ్యాన్ గానే వెళ్తాను. But he can be a good politician. Politician, no? Yeah. Because he's very calm, cool, and he knows the game. I'm saying he's very calm and cool, and like he has, and he'll be a good politician. I'm hoping. If he's not a good politician, फिर मत होना. No, you were saying he's something. just being an actor. లేదు అంటే పొలిటీషియన్ అంటే ఆ థాట్స్ అవి ఉన్నా ఐ విల్ గో ఇన్ ఎ బిజినెస్ మ్యాన్ వేలోనే వెళ్తాను కానీ పొలిటికల్గా వెళ్ళి చేయటం అనేది అంటే అది అవసరం లేదు నాకు అనిపిస్తుంది. ఆ పొలిటికల్గా వెళ్ళే ప్రజలకి సేవ్ చేయాలి, పొలిటికల్గా వెళ్ళే అది మార్చాలి అనేది రూల్ లేదు. వీ కెన్ డూ ఇట్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్. Eagerly waiting. If you are a country head, 3 things to change. I'm expecting something more. Okay. No, not see. I think I'll do the basics only. But my first priority is the environment. Environment. Yeah, like the way. Recently happened Amazon forest. Yeah, everything. Yeah, not only Amazon forest. There are trees that's been cut in India madly. Like there's a mango forest in Ratnagiri, the biggest mango forest that we have in India, and they have cut almost like they have cut a stretch of 56 kilometers. मतलब 56 किलोमीटर में जितने मैंगो ट्रीज थे सारे काट दिए. So I think we really like not only India, the entire world really needs to look up to the environment now. A lot of like we can start from basics like not using plastic and all of that. So that is my one thing that I really would like to do something, that is environment. Second, as he said, is poverty. That is also this is one thing which and India में poverty मतलब यार आँखों में लगती है. ठीक है, if you really go to slums and all of that. I've seen kids, yeah, like I teach kids from the slums and all of that. I just teach them. It's like a friend's initiative. It's not my initiative. So that is one thing, like education and poverty. And I think more than poverty is education. Yeah, once you're educated, you can like kill out the poverty. So these are the 2 things that I like to change. Third I don't know, but yeah, this debt wet. Matlab, Biggest crush till now. We'll say together. Okay, you can. We both have the same crush. Oh, Hrithik Roshan. Seriously, bro? Oh yeah. Yeah. Hrithik Roshan na అమ్మాయి ఖర్చు ఉంటుంది. We both can go on dates with him. Oh my god. ఓ ఇది దోస్తలా కాలప్ప. Bro, అమ్మాయి crush. Yeah, Do you mind if you have to go on a date with Hrithik Roshan? You happily go, no? yeah, I'll definitely. Exactly. అబ్బాయి చూడు. అమ్మాయి అంటే నిత్య మీనన్. నిత్య మీనన్. Yeah. Okay, you are Hrithik Roshan. Super. Big forever dream. I want to be a part of Mahabharatam of Rajamouli sir's movie. Super. ఇంకొక 2-3 years పడుతుందా? ఏమో 5 years పట్టొచ్చేమో. You know what? He's acting in Mahabharatam. Rajamouli. He's giving a secretly he was. You don't know who is casted opposite? I know. Who? Huh? Who is he casted opposite? I don't know. Ask him who are you casted opposite? Bro. Yeah. This song describes you. ఒక సాంగ్ నిన్ను డిస్క్రైబ్ చేస్తుంది. ఆలోచించుకొని చెప్పాలి కూడా ఇప్పుడు టక్ అని రాదు. ఓకే, యూ థింక్ దట్ ఒకటి హోల్లో పెడదాం, గుర్తుపెట్టుకో ఏదో ఒక సాంగ్. వన్ సాంగ్ డిస్క్రైబ్స్ యూ. దట్ ఈస్ సో రే మేకప్. नहीं वो तो यार मेरा ही गाना है. That doesn't describe me. But there's this one English song which is Dark Necessities. I think that song kinda describes me. Yeah. What the song? Dark Necessities. Song. Hum the song. Dark necessities are part of my desire. You don't know my mind. You don't know my kind. Dark necessities are part of my desire. Yeah, done. Pick your choice. Which one do you rather have, a box office or national actor? The box office commercial sector. First box office, next national. Because I want to for people serve చేయాలంటే డబ్బులు సంపాదించాలి కదా. Exactly. అది సంపాదించి యా సారీ ఫేమ్ మనీ ఉంటే ఫేమ్ కదా. ఆ ఫేమ్ వేరు. అంటే దే హావ్ సమ్ ఛాన్సెస్. సి రియల్లీ అంటే ఒకటి పర్టికులర్ చూస్ చేసుకోవడానికి ఉండదు. అంటే నేను సెలెక్ట్ చేసుకునే టైప్కి రెండు ఉంటుంది. అంటే ఇప్పుడు మనీ ఉండాలి, ఫేమ్ ఉండాలి.
బట్ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఫేమే ఇంపార్టెంట్. ఫేమ్. బట్ మనీ వైజ్గా ఇప్పుడు మనీ వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసే విధానంలో ఉంటుంది. ఫేమ్లో కూడా 2 kinds ఆఫ్ ఫేమ్స్ ఉంటాయి. యా, ఆ ఫేమ్లో మనం ఆ డబ్బుని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం అనే దాంట్లో ఫేమ్ ఆధారపడి ఉంటుంది మనం. సో టిపికల్గా రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఫేమే బెస్ట్. మనీ ఆర్ ఫేమ్? Fame. Why fame? Yeah, I believe if fame is there, money comes. Like if you're good with your job, पैसे आप मिल जाते हैं ఫేమ్ ఉంటే उसके. మనీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నీకు కొంచెం ఐడియాలజీ ఉంటే యూ కెన్ మేక్ ఇట్ అవుట్. Yeah. ఓకే బ్రో, దిస్ ఫర్ యూ. 2 fit body but no money. 2 fit body ఫిట్ బాడీ. but no money. Lots of money with bad body. Which one you prefer? ఫస్ట్ వన్. 2 fit body. 2 fit body with no money. అంటే మన హెల్తీ ఉంటే బాగుంటుంది. యా, డెఫినెట్లీ అంతే కదా. డబ్బులు ఉంటే ఏం చేసుకుంటాం అందులో. బాడీ ఎంత మంచిగా లేకపోతే వేస్ట్ కదా. సో సేమ్ క్వశ్చన్ ఫర్ యూ. 2 fit body but no money, lots of money with bad body. Which one you prefer? See, depends. I actually would like the second one only because if I have a lot of money, I can just easily go to the gym. If you choose the money, you have to be mota. Mota. Oh, like it's not like a lot of money and a motor. You have a huge money. Yeah. You have bad body. It's cool. If I have huge money, I'll get a gym at home and I'll lose all the weight. What about that all? Huh. You should not go to gym and all. Huh. You just leave yourself. But health matlab only mota na. Baki health is fine, right? Huh? No money. Yeah. Health I can make. I need lots of money. What about making? Yeah. This choice of Like he's saying mota and lot of money, patla and no money. Yes. Right? Mota and lot of money. Then you'll be unhealthy, no? Yeah, it's cool. My father is also fat and has lot of money. It's cool. Wow. Unhealthy also, they want some money. Money. Nice bro. Seriously, nice talk. Bro. Yeah. So finally, ఇంకో 5 days to go. 13th September మూవీ రిలీజ్ ఉంది, మార్షల్. Yeah. సో అందరు వెళ్ళి థియేటర్ చూడాలి. అండ్ యూ కెన్ హాయ్ వ్యూయర్స్, 13 సెప్టెంబర్ మార్షల్ మూవీతో మేము ముందుకు వస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఒక మంచి కంటెంట్తో వచ్చిన స్టోరీస్ని ఆదరిస్తారని ఇప్పుడు దాకా చూసాము అండ్ నమ్ముతున్నాను. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు దాకా నేను కూడా ఒక ఆడియన్నే, మీలాగే నేను అన్ని మూవీస్ చూశాను, జడ్జ్ చేశాను. ఆడియన్స్కి ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ నచ్చుతుందో అలాంటి మూవీ డిజైన్ చేసి మీకోసం తీసుకొస్తున్నాం 13th సెప్టెంబర్. ప్లీజ్ వాచ్ మార్షల్ మూవీ in theaters. Thank you, and please we need your love and support. Thank you. Hi everyone. So Marshal's releasing on the 13th of September at the theaters near you. Well, this film has one thing, which is entertainment and entertainment. So I'm sure none of you आप लोग अगर आओगे picture देखने, there won't be a single of you who won't like the film. And this is a film for you all. This is an audience film. It has everything that you need. It has drama, it has action, it has romance, it has emotions, it's a mixture of all the feelings, and we have put in a lot of hard work with a lot of honesty and love. So please come, share your love with us, see the film, and love us. Thank you. సో గైస్, ఇప్పుడు మన 13th సెప్టెంబర్ మూవీ రిలీజ్ ఉంది, మార్షల్. సో మీకు తెలిసిన శ్రీకాంత్ గారు అబ్బాయి అండ్ మేఘా. అండ్ జస్ట్ ఆ సీన్ ఇంకో పోస్టర్ చూసాను. శ్రీకాంత్ గారి పేరు కదా, తన పేరండి? శ్రీకాంత్ గారి పేరు. ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి ఉంది కదా, రష్మి గురించి చెప్పు ఒకసారి. టెల్ అబౌట్ రష్మి. She had a small role in this film. మంచి రోల్ అంటే స్మాల్ రోల్ అయినా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ రోల్. అంత తన మీద బేస్ అయ్యి, మెయిన్ ఇంపార్టెంట్ ప్లాట్ మీద బేస్ అయిన రోల్ తను ప్లే చేస్తుంది. బట్ లెంత్ కొంచెం తక్కువ మూవీలో. బట్ షీ డిడ్ వెరీ వెల్, షీ డిడ్ హిస్ జాబ్ వెరీ వెల్. సూపర్. సో అయిపోయింది కదా, 13th సెప్టెంబర్ మార్షల్ మూవీ రిలీజ్ ఉంది. మీ దగ్గర ఉన్న థియేటర్స్ వెళ్ళి చూడండి, ఓకేనా? జస్ట్ ఫాలో, తను చెప్తుంటుంది ఇలా, ఓకేనా? జస్ట్ ఐ టెల్ యూ, జస్ట్ గివ్ ద ఎక్స్ప్రెషన్స్. మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఓకేనా? హాయ్ గాయ్స్, మీరు ఎక్స్ప్రెషన్స్. హాయ్ గాయ్స్, 13th సెప్టెంబర్ మార్షల్ మూవీ మీ దగ్గర నియర్ బై థియేటర్స్లో రిలీజ్ ఉంది. వెళ్ళి మూవీ చూడాలని మనవి చేస్తున్నా. డోంట్ ఎంకరేజ్ పైరసీ. ప్లీజ్ వాచ్ ఆన్ థియేటర్స్ నియర్ బై యువర్ థియేటర్స్, ఓకేనా? గుర్తుంది కదా? Love you, take care, bye. This is Mahesh Machidi. Hi guys, I have Namaste, Adab, Shashikal. This is Mahesh Machidi. Sarasada Muchalo with me, Mahesh Machidi. And just forgot to tell you, welcome to V3 News channel, Laksham Samaya Hitam. Choosina unnandi V3 News channel, Laksham Samaya Hitam.
బాయ్, టేక్ కేర్, బాయ్.